నాతో 7 అడుగులు నడిచి నువ్వు రేపటి నుంచి 7 ఊసలు లెక్క పెట్టాలని తలుచుకుంటుంటే నొప్పొస్తుంది మంగ. వెళ్ళు, దేవుణ్ణి ఏమని వేడుకుంటావో వేడుకో. మీరు రారా అండి? నీకు దేవుడికి మధ్య నేనెందుకు? నువ్వు దేవుడితో చెప్పే మాటలు నేను వినొచ్చో వినకూడదు. మన మధ్య దూరం మొదలవబోతుందని నాకు తెలుస్తుంది. అది ఈ క్షణం నుంచే కావచ్చు. వెళ్ళు. ఎక్కడి దాకా వచ్చారు? లోపలికి రాలేరా? మనిషిగా నేను నీకెంతో దగ్గరగా ఉన్నాను, కానీ నీ మనసులోకి నేను రాలేనని నాకు అర్థమైంది. నేనెక్కడికి రాలేను మంగ. వెళ్ళు. జై ప్లాన్ ఏమై ఉంటుంది? మంగకు బదులుగా నన్నెలా కోర్టుకు తీసుకువెళ్తాడు? అసలు టెంపుల్లో ఏం జరగబోతోంది? చెప్పిందంతా గుర్తుంది కదా? ప్లాన్లో ఏమాత్రం తేడా రాకూడదు. గుడి బయట ఉన్న మా సార్కు ఎలాంటి అనుమానమూ రాకూడదు. గుడి లోపలున్న మా మేడంకి ఏ హాని చేయకూడదు. రెప్ప మూసి తెరిచేలోపు మనం అనుకున్నది జరిగిపోవాలి. సరే సార్. జాగ్రత్త. ఎలాంటి పొరపాటు జరిగినా జీవితాలు తల్లక్రిందులైపోతాయి. తానే పెద్ద విలన్ అని నిత్య ఊరికే పోజు కొడుతుంది గాని మనం లేకపోతే నిత్య ఎక్కడుందండి? దానికి మనం ఎంత సాయం చేస్తున్నాం? ఎన్నిసార్లు దాన్ని ఆదుకుంటున్నాం? మళ్ళీ చెప్తున్నాను, మనం లేకపోతే ఆ నిత్యే లేదు. మనం స్వప్నకు చేయాల్సిన హెల్ప్ దానికి చేస్తున్నాం. అది రోజు మన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి. ఆ ఇంటి దేవుడి గదిలో మన ఫోటోలు పెట్టి అర్చనలు అభిషేకాలు చెయ్యాలి. అవునా కాదా? ఏంటి తదేకంగా ఆలోచిస్తున్నారు? పౌడర్ అయిపోయిందా?
నాకేదో తేడా కొడుతుంది చంద్రిక. తేడా ఏంటి? జై మంగని కోర్టుకు తీసుకెళ్లకుండా గుడికి ఎందుకు తీసుకెళ్ళినట్టు? కేసు గురించి మాట్లాడడానికి. అది కోర్టు బయట మాట్లాడుకోవచ్చు కదా. పైగా నేరం చేశానని ఒప్పుకున్న మంగతో జై ఏం మాట్లాడతాడు? పాయింట్ నెంబర్ 2, జై మంగని గుడికి తీసుకెళ్తున్నట్టు, అక్కడేదో వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు చారి ఫోన్లో స్వరూప గారికి చెప్పాడు. అవును, అది మనం విన్నాం. అది రహస్యంగా చెప్పాలి గాని మనకు వినపడేలా ఎందుకు చెప్పాలి? మనం నిత్యకి చెప్తాం కాబట్టి. అక్కడే మనం లాజిక్ మిస్ అయ్యి పప్పులో కాలేసాం అనిపిస్తుంది. ఎలా? వాడు ఫోన్లో చెప్పిన విషయం మరెవరికి తెలియకూడదని, ముఖ్యంగా నిత్యకి తెలియకూడదని చెప్పాడు కదా. మరి మనకు వినపడేలా ఎందుకు చెప్పాడు? మనం నిత్యకి చెబుతాం కాబట్టి. అంటే మనం నిత్యకు ఆ విషయం చెప్పేలా మనల్ని ఎంకరేజ్ చేశాడు. మన ద్వారా ఆ నిత్యను ఆ గుడికి వెళ్లేలా చేశాడు. అంటే ఇది కొంపదీసి ప్లాన్ కాదు కదా? ప్లానే చంద్రిక. ఇదంతా చారిగాడి ప్లాను. నిత్యను గుడికి రప్పించి అక్కడ నిత్యను ఏదో చేయాలని వాడి ప్లాను. అది తెలియక మనం ఆ నిత్యను వాయమ్మో, ఈ పాటికి నిత్య గుడి దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఫోన్ చేసి వెనకరమ్మని చెప్పోయా. బుద్ధి గట్టిదని మనమే మంగళాయలమని ఎంకరేజ్ చేశాం. అబ్బా త్వరగా ఫోన్ చేయవా. ఫోన్ చేయి. వీళ్ళొకరు 1 రూపీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి 1 crore ప్రాఫిట్ ని ఆశిస్తారు. యూజ్లెస్ ఫెలోస్. ఏమైంది చంద్రిక? కాల్ కట్ చేస్తోంది. పోగోళం దాపరించిందేమో. అప్పుడే కదా ఎవరి మాట వినరు. ఇంతకీ తను ఇంట్లో ఉందా గుడిలో ఉందా? అర్జెంటుగా ఈ విషయం దానికి చెప్పాలి. పదండి. జై ఇక్కడున్నాడు, మరి ఆ మంగెక్కడుంది? సొరచేప గారు వల్లో పడ్డారు. రేయ్, మనకు కావలసిన మనిషి వచ్చారు. మీరు కిడ్నాప్ చేయాల్సిన మనిషిని కిడ్నాప్ చేయాల్సిన టైం వచ్చింది. వెళ్ళండి. రేయ్, 3వ కంటికి తెలియకుండా మంగా మేడం గారిని తీసుకెళ్ళిపోండి. ఓకే. జాగ్రత్త. మొహాలి కచ్చీపులు కట్టుకోండి.
ఇక్కడ కూర్చోబెట్టరా. సార్ కోర్టుకు టైం అవుతుంది. మేడం గారిని త్వరగా కోర్టుకు తీసుకువెళ్ళాలండి. కోర్టుకెళ్తే మీ మేడంకి ఏం జరుగుతుందో తెలుసా చారి? మీతో వచ్చేది మేడం గారు అయితే కదా సార్. మీరుండగా మేడం గారికి ఏమవుతుంది సార్? తను నేరం ఒప్పుకున్నా నేను మాత్రం ఏం చేయగలను చారి? మీరంతా కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నారు చారి. నిజం ఏ రోజుకైనా బయటపడుతుంది. ఆ క్షణం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మీ మేడని ఏ దేవుడు కాపాడుతాడో చూడాలి. మేడం గారిని కాపాడేది వేరే ఏ దేవుడో కాదు సార్, మీరే. మేడం గారిని మీరే కాపాడబోతున్నారు. అసలు కథ ఇప్పుడే మొదలవబోతుంది. ఈ మంగెక్కడ చచ్చింది? ఎంతకి కనిపించదే? ఛ! ఒక పక్క కోర్టుకు టైం అవుతుంటే గుళ్ళు టైం పాస్ చేస్తుందేంటి? జై ఏం ప్లాన్ చేస్తున్నాడో ఏమీ అర్థం కావట్లేదు. ఛ!
అయిపోయాయా నీ పూజలు? దేవుణ్ణి ఏమని కోరుకున్నావు? జైలు జీవితం హాయిగా గడిచిపోవాలని అడిగావా? లేక నువ్వు త్యాగం చేసి కాపాడిన వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకున్నావా? ఏంటలా షాకీ చూస్తావు? ఎదురుపడని వ్యక్తి ఎవరో ఎదురుపడినట్టు. ఏంటా టెన్షన్? అది అది పద వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడికేంటి? కోర్టుకి. నేనా? నేనా అంటావేంటి? నువ్వు కాక అసలు దోషులు వస్తారనుకుంటావా? వాళ్ళు రాకూడదనే కదా నువ్వు సరెండర్ అయ్యావు. నేను నేను డోంట్ వేస్ట్ టైం మంగా. ఇంటెంకి కోర్టు వెళ్ళపోతే అది కూడా కోర్టు ధిక్కారం అవుతుంది. పద. అది కాదండి, నేను ఇంకొక పూజ చేయాలి. టైం లేదంటున్నాను కదా. ఓకే, ఒక పూజ అండి, 5 నిమిషాల్లో అయిపోతుంది. మీరు కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండండి. ఇప్పటి వరకు చేసిన పూజలు చాలు, ఇక టైం లేదు. పద. ఏమండి, అది కాదండి, నేను చెప్పేది వినండి. ఏమండి ఏమండి హుస్సే మంగో, ఎక్కడ చచ్చావి నువ్వు? నీ వల్ల నేను ఇరుక్కుపోయాను కదే. ఏమండి, నేను చెప్పేది వినండి. కూర్చో. అది కాదండి, నేను చెప్పేది వినండి. ఇంకా ఏమిటి మేడం మీరు చెప్పడాలు సార్ వినడాలు? టైం అయ్యింది, త్వరగా బయలుదేరండి. రే చారీ, త్వరగా కార్ స్టార్ట్ చేయండి సార్, టైం అవుతుంది. కూర్చోండి మేడం. సార్ మీరు వెళ్ళి త్వరగా బండి స్టార్ట్ చేయండి. సార్ మీరు వెళ్ళండి, నేను వెనకే వస్తాను. రైట్ రైట్. ప్లాన్ సక్సెస్. మంగా మేడం ఇంటికి, నిత్య మేడం జైలుకి. చారి, ఏం జరిగింది? అంతా మీ ప్లాన్ ప్రకారమే జరిగింది మేడం. నిత్య గారు మన ట్రాప్లో ఇరుక్కున్నారు. నిత్య గారిని మంగా మేడం అనుకుని జై సార్ కోర్టుకు తీసుకువెళ్లారు. థ్యాంక్ గాడ్. మంగెలా ఉంది చారి? మంగా మేడం సేఫ్గా ఉన్నారు మేడం. జరిగిందేది మంగా మేడం గారికి తెలీదు. మేడం గారు స్పృహలో లేరండి. గుడ్. కోర్టులో తీర్పొచ్చి నిత్యని జైలుకి తరలించేంత వరకు మంగ బయటపడకూడదు. జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఎందుకు చారి? మంగా మేడం గారిని మీరు కాపాడారు మేడం. మంగ నా కన్న కూతురు చారి. తల్లిగా తనని కాపాడడం నా బాధ్యత. కానీ నిత్య గారు కూడా మీ కూతురే కదా మేడం. ఆవిడికి కూడా మీరు తల్లే కదా. నిత్య లాంటి చెడ్డ కూతురికి తల్లినైనందుకు బాధపడుతున్నాను చారి. నిత్యని సరిగ్గా పెంచలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను. జైలు శిక్ష నిత్యకి కాదు, నాకు పడాలి. బాధపడకండి మేడం. తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు గాని వాళ్ళ తలరాతల్ని కనరు అంటారు. మీ తప్పేం లేదు మేడం. పిల్లలు దారి తప్పితే తల్లిదండ్రులదే తప్పు చారి. అసలు దోషిని నేను. నిత్యని ట్రాప్ చేసి కోర్టుకి పంపినందుకు నిత్య ఎప్పటికీ నన్ను క్షమించదు. విషయం తెలిసిన తరువాత మంగ కూడా నాపై కోప్పడుతుంది. పర్వాలేదు చారి, ప్రతిదానికి ఎక్కడో ఒక చోట ఓ ముగింపు ఉండాలిగా. నిత్య స్వార్థానికి, క్రూరత్వానికి ఇదే ముగింపు. కనీసం జైలు జీవితమైనా నిత్యలో మార్పు తీసుకొస్తుందేమో చూడాలి.
ఆ జైలు గోడల మధ్య అయినా నిత్య మారాలి. జైలు నుంచి బయటకొచ్చిన నిత్య కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. ఇదే నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మేడం. మంగా మేడం గారు లాంటి మంచి మనిషికి తల్లి మీరు. మీలాంటి అమ్మను ఆ దేవుడు ఎన్నో రోజులు బాధ పెట్టడండి. నిత్య గారు తప్పకుండా మారతారు మేడం.